ఏంది బాగుండేది? కిరాయి కట్టక 2 నెలలు అవుతుంది. ఈ నెలన కడతారా లేదా? నీకు అడగడం చదువు కాకపోతే నేను అడుగుతా. వద్దే. అరే వద్దంటే లోనికి రండమ్మా. బాగున్నారమ్మా? ఏంది బాగుండేది? కిరాయి కట్టక 2 నెలలు అవుతుంది. ఈ నెలన కడతారా లేదా? మీ ఆయన ఎక్కడమ్మా? పిలువు. చెప్పండి అన్న. ఏమైంది బాలయ్య? రెంట్ నువ్వు ఆగు. రెంట్ ఇస్తావా లేక ఖాళీ చేస్తావా? వచ్చే ముందు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, బుక్స్ కు, స్కూల్ యూనిఫామ్ కు, స్కూల్ ఫీజు కే పైసలు అయిపోయినాయి అన్న. వచ్చే నెల కడతా. అవసరం లేదు. ఇప్పటికిప్పుడు పైసలు ఇస్తావా ఖాళీ చేస్తావా? అర్థం చేసుకోండి అమ్మా. ఏం అర్థం చేసుకోవాలి? మాకు అవసరాలు ఉండవా? పోనీ లేవే, వచ్చిన నెల ఇస్తా అంటున్నారుగా, పోదాంపా. ఏడికి పోయేది? ఒకసారి గుర్తు చేసుకో, 7 సంవత్సరాల క్రితం మనం కూడా ఇలాగే అడిగినాం. ఆ రోజు కూడా మన ఓనర్ ని ఇలా అడిగి ఉంటే ఏంది మన పరిస్థితి? మనిషి ఎంత ఎత్తుకెదిగినా పడ్డ కష్టాలు మాత్రం మర్చిపోవద్దు. సరే అలివేని, వచ్చే నెల ఇచ్చేటట్టు చూడండి. గతాన్ని మర్చిపోతే గమ్యానికి విలువ ఉండదు. పడ్డ కష్టాన్ని గౌరవించకపోతే వచ్చిన విజయానికి అర్థమే ఉండదు.